అది 1984 ఆగస్టు. ఏపీలో కాంగ్రెస్ కోటలను కూల్చి ఎన్టీఆర్ సీఎంగా పగ్గాలు చేపట్టి అప్పటికి ఏడాది మాత్రమే. ఆ సమయంలో గుండె ఆపరేషన్ కోసం అమెరికాకు వెళ్లిన ఎన్టీఆర్ కు ఊహించని షాక్ ఇచ్చారు నాదెండ్ల భాస్కర్రావు. పార్టీలో అసమ్మతి తన పాత పార్టీ కాంగ్రెస్ అండను ఆయుధంగా మార్చుకొని ఎన్టీఆర్ ను దించి సీఎం అయ్యారు. అప్పటి నుంచి దాదాపు 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు కూడా ఎన్టీఆర్ పై ఆగస్టులోనే తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. అందుకే తెలుగు రాజకీయాల్లో ఆగస్టు సంక్షోభం అనే మాట ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సైతం ఆగస్టు సంక్షోభం తప్పదంటూ బీజేపీ నేత లక్ష్మణ్ కమెంట్స్ చేయడంతో ఈ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. 1983 జనవరి 9న ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ లో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు. అయితే శాసనమండలి కారణంగా పరిపాలన నిర్ణయాల్లో స్తబ్దత ఏర్పడుతుందని భావించారు ఎన్టీఆర్. అందుకే శాసనమండలి రద్దుకు అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. దీంతో సొంత పార్టీ నాయకుల నుంచి ఎన్టీఆర్ పై వ్యతిరేకత ప్రారంభమైంది. ఈ క్రమంలోనే 1984 జూన్, జూలైలో హార్ట్ బైపాస్ సర్జరీ కోసం ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లారు. ఈ టూర్ను తనకు అనుగుణంగా మార్చుకున్న నాదెండ్ల భాస్కర్రావు గవర్నర్ రామ్లాల్ గిరా సహాయంతో 1984 ఆగస్టు 16న సీఎం అయ్యారు. ఇక 1984 ఆగస్టు 16 నుంచి 1984 సెప్టెంబర్ 16 వరకు ఎన్టీఆర్ తన ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికి జాతీయ స్థాయిలో పోరాటం చేశారు. దీని ఫలితంగా 1984 సెప్టెంబర్ 16న నాదెండ్ల భాస్కర్రావు సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు ఎన్టీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వెంటనే తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు పదవిలో కొనసాగకూడదని భావించిన ఎన్టీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ను కోరారు. దీంతో 1984 సెప్టెంబర్ 24 నుంచి 1985 మార్చి 8 వరకు ఎన్టీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ 202 సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్టీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత 1994 ఎన్నికల్లో అత్యధికంగా 246 సీట్లు సాధించి అధికారం దక్కించుకున్నారు ఎన్టీఆర్. అయితే ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనలో ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి జోక్యం పెరిగిందన్న విమర్శలు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పార్టీలో ప్రముఖులు సైతం ఎన్టీఆర్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. 1995 ఆగస్టులో ఎన్టీఆర్ పై అప్పటి మంత్రి ఆయన అల్లుడు చంద్రబాబు సారథ్యంలో తిరుగుబాటు జరిగింది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుని ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు చంద్రబాబు. ఆ తర్వాత రామారావు ఇక ముఖ్యమంత్రి కాలేకపోయారు. అప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఆగస్టు నెల ఒక చరిత్రగా మిగిలిపోయింది. ఇటు రేవంత్ రెడ్డికి సైతం ఈ సంక్షోభం తప్పదంటూ బీజేపీ నేతలు కమెంట్స్ చేస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.